సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 374వ జయంతిని గజ్వేల్లో గౌడ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో లింగంగారి రాజాగౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా పాల్గొని పాపన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నర్సారెడ్డి, రాజమౌళి, బబ్బూరి రజిత, అధ్యక్షుడు రాజాగౌడ్ మాట్లాడుతూ తొలి తెలుగు బహుజన చక్రవర్తి గౌడ జాతిరత్నం, ఆ వీరుడు ఛత్రపతికి సమకాలీనుడని, మొగలైలకు సింహస్వప్నం, నవాబులపై తిరగబడిన యోధుడు, 30 రాజ్యాలను జయించిన ధీరుడు, ఔరంగజేబులు హడలెత్తించిన బహుజన వీరుడు, 10,000 ఎకరాలు పంచిన భూదాత, నమ్మక ద్రోహి వల్ల ఆత్మ బలిదానం, బహుజన కులాల పోరాట యోధుడు, తిరుగులేని విప్లవ వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీకి సమకాలీనుడైన ఆయన గౌడులు సగర్వంగా చెప్పుకునే చరిత్ర మరచిన జాతి ముద్దుబిడ్డ పుట్టినరోజు సందర్భంగా 374వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి సర్కార్ అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా ఆదివారం బహుజన శ్రామిక రాజ్య స్థాపన కోసం గౌడ కుల పోరాట యోధునికి దక్కిన ఆ అరుదైన గౌరవాన్ని వేడుకగా గ్రామ గ్రామాన గీత కార్మికులు ఘనంగా జరుపుకుంటున్నామని గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు రాజాగౌడ్ తెలిపారు. జాతిరత్నం జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే ఆ అమర పోరాట యోధుల్ని అర్పించే నిజమైన నివాళులని సగర్వంగా చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో లింగంగారి అధ్యక్షుడు రాజాగౌడ్, గణేష్ గౌడ్, వెంకట్ గౌడ్, అశోక్ గౌడ్, బలరాం గౌడ్, రాజమల్లు గౌడ్, రమేష్ గౌడ్, బబ్బూరి స్వామి గౌడ్, కానిగంటి సత్యనారాయణ గౌడ్, నక్కా రేగుండ, నర్సింహులు గౌడ్, తిరుపతి గౌడ్, అర్జున్ గౌడ్, స్వామి గౌడ్, నక్కా రాములు గౌడ్, బి నర్సాగౌడ్, ఎల్ రాజాగౌడ్, గుర్రం దేవేందర్ గౌడ్, మల్లేశం గౌడ్, క్యాసారం రవి గౌడ్, కౌన్సిలర్ బబ్బూరి రజితా గౌడ్, బబ్బూరి చంద్రం గౌడ్ మరియు గీత కార్మికులు, గజ్వేల్ గౌడ సంఘం తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకుడు, అలాగే ఒక ధైర్యశాలి, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను 374 సంవత్సరాల కిందనే మొగులై అరాచకాలను ఎదుర్కొని, రజాకాలను కూడా ఎదుర్కొని ప్రజలను సంఘటితపరిచి పోరాడితే పోయేదేం లేదని నినాదంతో ప్రజలను సంఘటితం చేసి ధైర్యం నింపినటువంటి గొప్ప దీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి యొక్క 374వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు నర్సారెడ్డి గారు, మా వైస్ చైర్మన్ జగ్యుద్దీన్ గారు, స్థానిక కౌన్సిలర్ రజితా గారు, అలాగే రాజాగౌడ్ గారు, వారి గౌడకుల బాంధవులందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క చౌరస్తాలో మనము వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఆ మహనీయుని యొక్క విగ్రహాన్ని మనము ఆవిష్కరించుకొని వచ్చే సంవత్సరం ఘనంగా చేసుకుందామని గౌడ సోదరులకు తెలియజేస్తూ, వారి స్ఫూర్తిని తెలంగాణ యావత్ ప్రజలు కూడా గుర్తించుకొని పోరాట పటిమను ఏర్పరచుకొని మన అందరికీ కూడా వారు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున అలాగే యావత్ తెలంగాణ ప్రజల తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.